తమిళనాడు కరూర్లో జరిగినటువంటి తొక్కిస్లాటకి అసలు కారణాలు ఏంటి? ఎవరైనా కావాలనే చేశారా, లేకపోతే ఇది న్యాచురల్గానే జరిగిందా? ఏది జరిగినా కూడా 38 నుంచి 41 మంది ప్రాణాలు అక్కడికక్కడే కోల్పోయారు. ఇది ఖచ్చితంగా తీర్చలేని నష్టం. ఎవ్వరు కూడా ఒక కుటుంబానికి సపోర్ట్గా ఉంటారా, ఆసరాగా ఉంటారా అంటే ఖచ్చితంగా ఎవరు కూడా కారు. సో మరి అసలు ముఖ్యంగా దీనికి కారణాలు ఏంటి? ఇక్కడ పిల్లలు కానీ చిన్న పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చారో, సో ఇలాంటి డౌట్స్ మాత్రం చాలా వినిపిస్తూ ఉన్నాయి. సో ముఖ్యంగా రకరకాల కారణాలు కూడా ఈ యొక్క తొక్కిస్లాటకి అనుమానాలు దారితీస్తూ ఉన్నాయి. ఇంకొంతమంది ఏమంటున్నారంటే పళని పార్టీ వాళ్ళు, అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలని తొక్కిస్లాట్ని క్రియేట్ చేశారో వాళ్ళు ఇదంతా కూడా చేయించారనే విధంగా కూడా అంటూ ఉన్నారు. సో మరి ఇంకొక విషయం ఏంటంటే ఈ మీటింగ్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా 1000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పారు. సో అందుకోసం అని చెప్పేసి చిన్నపిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు అని చెప్పేసి కూడా ఇంకొక మాట వినిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ అదేవిధంగా పోలీసులు కానీ చెప్తున్నటువంటి వివరాలు ఏ విధంగా ఉన్నాయంటే ఇక్కడ ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో పకడ్బందీగా చేయలేదు. సో మరి పర్ఫెక్ట్గా ఏర్పాటు చేయలేదు అండ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పర్ఫెక్ట్గా పెట్టలేదు, అది కూడా కారణం అంటున్నారు. అదేవిధంగా ఈ యొక్క ప్రాంగణం అనేది ఓన్లీ 10,000 మంది మాత్రమే ఇక్కడికి పడతారు, కానీ తర్వాత 30,000 మంది దాదాపుగా ఇక్కడికి రావడం జరిగింది. అందువల్ల కూడా ఈ యొక్క తొక్కిస్లాట్ జరిగింది అని కూడా అంటూ ఉన్నారు. అండ్ దానికి తోడు ముఖ్యంగా విజయ్ దళపతి గారు ఈ మీటింగ్కి చాలా లేట్ వచ్చారు, అందుకోసమనే కూడా ఇదంతా కూడా జరిగింది. సో ముఖ్యంగా ఆన్ టైం వస్తారు అని చెప్పినప్పుడు 10,000 మంది ఎగ్జాక్ట్గా అక్కడ ఉన్నారు, అంతమందికి అలో చేశారు, ఓకే. కానీ ఆయన అనుకున్న టైంకి మాత్రం ఆ ప్రాంగణానికి రాలేదు, లేటుగా వచ్చారు. కాబట్టి అరే లేటుగా వచ్చారు ఇంకా రాలేదు అని తెలుసుకొని ఆయన అభిమానులు ఇంకా కొంతమంది ఇంకా 10,000 మంది ఇక్కడికి ఆడయ్యారు. సో అప్పటికి 20,000 మంది అయిపోయారు. సో అప్పటికి కూడా ఆయన రాలేదు, ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తూ ఉంటుంది. కాబట్టి అరే విజయ్ వచ్చాడా, మన హీరో వచ్చాడంటే రాలేదని చెప్పారనుకో, సో వాళ్ళు కూడా ఎక్కడ ఉన్న ఆఫీస్లో ఉన్నా కూడా పర్మిషన్ తీసుకొని మరీ వస్తూ ఉంటారు. సో ఆ విధంగా మౌత్ టాక్ వల్ల ఆయన ఇంకా రాలేదు అని తెలుసుకొని దాదాపుగా 30,000 మంది యొక్క ప్రాంగణానికి రావడం జరిగింది. సో అది కూడా మెయిన్ రీజన్ అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అదంతా కూడా ఖచ్చితంగా విజయ్ గారి వల్లనే జరిగింది, ఆయన లేట్ రావడం వల్లనే ఇంతమంది వచ్చారు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇన్ని రకాల కారణాలు ఉన్నప్పటికీ కూడా ఎవరు ఏ రకంగా ఎన్ని కారణాలు, సో ఆ ఇన్సిడెంట్ అయిపోయింది, ఇంకా ఎవరైనా కూడా నోటికొచ్చిన కారణాలు చెప్తూనే ఉంటారు. కానీ అసలైన కారణం ఏంటనేది ఎవరు కూడా తెలియదు, ఆన్ స్పాట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో అంతమంది రావడం 10,000కు 30,000 మంది అంటే ఇందులో 20,000 మంది ఎక్కువగా వచ్చారు. మనకి క్లియర్గా చూసుకోవచ్చు, ఇసుక వేస్తే కూడా రానటువంటి జనాలు అక్కడ కనిపిస్తూ ఉన్నారు. సో మనము చీమల పొట్టులో చూస్తే ఏ విధంగా ఉంటారు అంతకన్నా ఘోరంగా కనిపిస్తున్నారు. సో ఇలాంటి చోట్ల ఖచ్చితంగా ఇలాంటి తొక్కిస్లా జరగడానికి మెయిన్ రీజన్ అంటూ ఇంకా ఏవి కూడా ఉండదు. వాళ్ళే చిన్న ఒక్కరు అదుపు తప్పినా కూడా ఇంకొకరి మీద పడ్డా కూడా వాళ్ళు ఇంకొకరి మీద పడ్డం, ఈ విధంగా తొక్కిస్లాట ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఏది ఏమైనా కూడా ప్రాణ నష్టం మాత్రం జరిగింది, 41 మంది చనిపోయారు. సో ఆ కుటుంబాలకి ఖచ్చితంగా ప్రభుత్వం తరపున చనిపోయిన కుటుంబాలకి 10 లక్షలు అని చెప్పేసి, గాయపడ్డ కుటుంబం వాళ్ళకి 1,00,000 రూపాయలు అని చెప్పేసి ఎక్స్గ్రేషియా ఇచ్చారు. అయినప్పటికీ కూడా చనిపోయిన వాళ్ళ కుటుంబానికి ప్రాణ నష్టాన్ని ఎవరైనా పూడుస్తారా? లేదు. సో ఖచ్చితంగా మరి ఎవరు దీన్ని పూడవాలంటే ఎవరు కూడా ఏమీ చేయలేరు. మరి ఇక మీదటైనా కూడా ఇలాంటి బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి మీటింగ్స్ మాత్రం అలో కూడా ఇవ్వము, అలాంటి చట్టం తీసుకొస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం తరఫున చెప్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మరి విజయ్ గారు లేట్ రావడం అని అంటూ ఉన్నారు. మరి ఇంకా దీనికి ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటారో ప్రభుత్వం తరఫున వెయిట్ చేసి చూడాలి.